హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే లైక్ చేసేటప్పుడు హైప్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారే తప్ప కామెంట్స్ చేయటం లేదు. ప్లీజ్ అబ్బా, స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలా అయితే మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో ఇంకా మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఒక రూమ్లో చీకటిగా ఉంటుంది. ఆ రూమ్లో బెడ్ మీద ఒక అమ్మాయి మీద అతను ఆమె శరీరం మీద ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆమె కన్నుల వెంట కన్నీళ్లు కారుతూనే ఉంటాయి. అతన్ని ఆపడానికి చాలా ప్రయత్నించిందేమో ఆమె. అంతలా ప్రయత్నిస్తున్నా అతను ఆమె మీద అంత రాక్షసంగా ప్రవర్తిస్తూ ఆమెను తన సొంతం చేసుకున్నాడు. గత రాత్రి నుంచి ఆమె శరీరం మీద అతను చేస్తున్న గాయాలు ఆమెకు ప్రాణం పోయేలా అనిపిస్తుంటే కష్టంగా ఆమె ఊపిరిని ఆపుకుంటుంది. ఆమె కళ్ళ వెంట కొన్ని రోజుల్లో జరగబోయే ఆమె పెళ్ళి ఆమెకు గుర్తుకు వస్తుంది. ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి కాకుండా మరో అబ్బాయి ఆమె శరీరం తాకుతుంటే ఆమెకు ఎందుకు బ్రతికున్నానా అనిపించేలా అతని ప్రవర్తన చూపిస్తుంది. ఆ నిమిషం ఆమె ప్రాణం పోయి ఉంటే బాగుండు అని ఆమెకు అనిపిస్తుంటే కష్టంగా అనిపిస్తున్న అతన్ని ఆమె మీద నుంచి దూరం జరపాలి అని చూస్తున్నా అతను ఏమాత్రం దూరం జరగకుండా ఆమె శరీరం మీద అతని చేతులతో అతని పంటి గాయాలతో ఆమెకు మరి ఎంత నరకం చూపిస్తున్నాడు. అప్పటికే అలసిపోయిందేమో పోరాడి పోరాడి, అలాగే స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. అయినా సరే అతని ఆమె మీద అలాగే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి ఎప్పటికో అలసిన శరీరం మీద ఆమె శరీరం మీద వాలిపోయి అలాగే నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం మెలకువ వచ్చిన ఆ అమ్మాయి కళ్ళు తెరిచి చూసేసరికి అతని క్రింద స్పృహ తప్పి పడిపోయి ఉన్న ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యంగా దూరం జరిగి అసలు ఇది ఎలా జరిగింది అని అతను వంటి నిండా చెమటలు పడుతుంటే భయంగా అతని బట్టలు వేసుకొని ఇప్పుడు ఏం చేయాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కొంచెం సమయం తరువాత ధైర్యం తెచ్చుకొని ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఆమెను లేపుతుంటే కనీసం ఆమె ఎలాంటి కదలికలు లేకుండా అలాగే ఉండటం చూసి అతనికి భయంగా అనిపించింది. ఆమెకు అతని స్వయంగా స్నానం చేయించి డ్రెస్ వేసి తన ఫ్రెండ్ అయిన డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్తాడు. హర్ష, ఏమైందిరా, ఈ టైంలో ఎక్కడికి వచ్చారు? కాల్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అని అతని ఫ్రెండ్ అంటుంటే, లేదు నాకు కొంచెం ఇక్కడ పని ఉంది, ఫీమేల్ డాక్టర్ ఉంటే పిలుస్తావా అని హర్ష చెప్తూ ఉంటాడు. హర్ష కంగారు గమనించిన డాక్టర్, ఏమైంది, ఇప్పుడే కాల్ చేస్తా ఉండు అని అక్కడ ఉన్న ఫీమేల్ డాక్టర్కి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మంటే హర్ష అమ్మాయిని అక్కడే బెడ్ మీద పడుకోబెట్టి తనకి ట్రీట్మెంట్ చేయండి, తన కండిషన్ ఎలా ఉందో చెప్పండి అని హర్ష తన ఫ్రెండ్ అయిన రాజేష్ని తీసుకొని బయటికి వస్తాడు. రాజేష్ కంగారుగా, ఏమైందిరా, అసలు ఎవరి తను నేను ఎప్పుడు చూడను కూడా చూడలేదు, ఏమైంది, అసలు ఏం జరిగింది తనకి అని రాజేష్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే హర్షకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా అలానే ఉండిపోతాడు. ఇంతలో లోపలికి వెళ్ళిన డాక్టర్ ఆ అమ్మాయిని చెక్ చేసి కోపంగా బయటకు వచ్చి రాజేష్ షర్ట్ కాలర్ పట్టుకొని, అసలు నువ్వు మనిషివేనా అని ఆ అమ్మాయి అరుస్తుంటే ఆ అమ్మాయి హర్ష కాలర్ పట్టుకోలేక రాజేష్ మీద అరుస్తుంది అని హర్షకి అర్థమై శ్వేత అని పిలుస్తాడు. ఛీ, నువ్వు మాట్లాడుకు, అసలు నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అతనిని అంతలా ఎలా టార్చర్ చెయ్యాలనిపించింది? రాజేష్, నీకు అర్థమవుతుందా? తన మీద రేప్ అటెండ్ జరిగింది. ఇది కనుక బయటికి వచ్చిందంటే మన హాస్పిటల్ కాదు కదా, టోటల్ మన లైఫే కోల్పోతాం. మనం అర్జెంటుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి.
అసలు ఆ అమ్మాయి చస్తుందో బ్రతుకుతుందో అనేలాగే ఉంది తెలుసా అని శ్వేత కోపంగా అరుస్తుంది. రాజేష్ హర్ష వైపు కొన్ని నిమిషాలు చూసి, నువ్వు చెప్పింది నిజమే నా శ్వేత, చెప్పింది నిజమే నా శ్వేత అని రాజేష్ అడుగుతుంటే, అవునరా, నీకెప్పుడు నేను అబద్ధం చెప్పానా? లేదు కదా. తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. తన స్పృహ తప్పి కూడా 8 గంటల పైనే అవుతుంది. ముందే తీసుకొని వచ్చి ఉంటే కొంచెం బెటర్గా ఉండేదేమో. తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా తన ఇన్నర్ పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి అని శ్వేత రాజేష్కి చెప్తుంటే, హర్ష అది వింటూ అసలు తన విషయంలో అలా ఎలా ప్రవర్తించాడో అతనికి అర్థం కాక అతని బ్రెయిన్ పనిచేయకపోతుంటే ఇప్పుడు తన కండిషన్ అని హర్ష ఇంకొక మాట కూడా మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. రాజేష్కి హర్ష పరిస్థితి అర్థమై, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తన మెలకువ వచ్చినప్పుడు నీకు కాల్ చేస్తాను అని రాజేష్ హర్షని ఇంటికి పంపించేస్తాడు. రాజేష్ శ్వేతాన్ని తీసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళి, ఈరోజు అంతా మీ పేషెంట్స్ని వేరే డాక్టర్ని షిఫ్ట్ చేయి, నువ్వు కేవలం ఈ అమ్మాయి దగ్గరే ఉండు, అలాగే ఈ విషయం బయటికి రాకుండా చూసుకో, తెలుసు కదా నీకు అని రాజేష్ అంటుంటే, ఎందుకు రాజేష్ హర్ష ఇలా చేశాడు? అసలు హర్ష అలాంటి వాడు కాదు, కానీ నేను కూడా కోపంలో మాటలు అనేశాను. ఎంతైనా అమ్మాయిని కదా, ఒక అమ్మాయికి ఇలా జరిగితే తట్టుకోలేక కోపంతో అరిచేశాను అని శ్వేత చెప్తుంది. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. ఈ విషయం హర్ష వాళ్ళ తాతయ్యకి తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే వాడి ఫ్యూచర్ నాశనం అయిపోతుంది. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేని జీవితంలో ఆయన హర్షని చాలా స్ట్రిక్ట్గా పెంచారు. కానీ అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కావట్లేదు అని రాజేష్ అనుకుంటూ అతనికి ఏదో ఆలోచన వచ్చినట్లుగా ఇంటికి వెళ్ళిన హర్షకి కాల్ చేసి, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. ఇప్పుడే ఇంటికి వచ్చాను అని హాల్లో అలసటగా కూర్చొని ఉన్న హర్ష చెప్తుంటే, సరే అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను అని రాజేష్ హర్ష దగ్గరకు వెళ్తాడు. రాజేష్ హర్ష దగ్గరికి వెళ్ళేటప్పటికీ సోఫాలో కూర్చొని ఉన్న హర్ష కళ్ళు ఎర్రగా మారిపోయి కనిపిస్తాయి. రాజేష్ కంగారుగా హర్ష దగ్గరకు వెళ్ళి, ఏమైందిరా, ఎందుకు అంత కోపంగా కనిపిస్తున్నావు, ఏం జరిగింది అని కంగారుగా అడుగుతూ ఉంటే, హర్ష రాజేష్ వైపు చూసి, ఆ అమ్మాయికి ఇలా జరగడానికి కారణం స్వప్నారా అని చెప్తాడు. స్వప్నానా, తన ఎందుకు ఇలా చేస్తుంది, తను అయ్యుండదు అని రాజేష్ అంటుంటే, తన ఫోన్కి కనెక్ట్ చేసి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ హర్ష రాజేష్కి చూపిస్తాడు. రాజేష్ కంగారుగా ఫోన్లో ఉన్నది చూస్తే అతని నుదుటికి చెమటలు పడుతుంటే కష్టంగా ఆ చెమటలు తుడుచుకొని భయంగా హర్ష వైపు చూస్తాడు. హర్ష రాజేష్ వైపు చూసి, నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని హర్ష రాజేష్ని అడిగేసరికి రాజేష్, అంటే నువ్వు ఇప్పుడు ఇలా తప్పు చేయలేదు కదా హర్ష, ఒక అమ్మాయిని ప్రేమించావు, తను నిన్ను ప్రేమించినట్టు నటించి వెళ్ళిపోయింది, తనతో కూడా నువ్వు మిస్బిహేవ్ చేయలేదు, అలాంటిది ఎవరో తెలియని ఆ అమ్మాయితో నువ్వు అలా చేశావంటే నాకు నమ్మకం అనిపించలేదు. నీ బాడీలో ఏమైనా మత్తు కలిసిందేమో బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకుందామా అని ఇక్కడికి వచ్చా, కానీ ఇలాంటి ఒక ప్రూఫ్ ముందే దొరికింది అని రాజేష్ చెప్పి, సరే నేను హాస్పిటల్కి వెళ్తున్నా, పేషెంట్స్ ఉన్నారు అని రాజేష్ హర్షకి చెప్పి హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. హర్ష ఒంటరిగా హాల్లో కూర్చొని ఒక ఆలోచనలోకి వస్తాడు. అతను తీసుకున్న నిర్ణయం సరైనది అని అతని మనసు అనిపిస్తుంటే అలాగే చెయ్యాలి అనుకుంటాడు. కానీ వాళ్ళ తాతయ్యకి ఆ విషయం తెలిస్తే ఆయన ఎలా మాట్లాడుతారు అర్థం కాక భయంగా అలాగే ఉండిపోతాడు. కానీ ఇప్పుడు కూడా అతను అలాగే ఉండిపోతే టోటల్ లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది అని అతనికి అర్థమై ఎవరికైనా సరే ఎదురు తిరగాలి అని అనుకుంటాడు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న అమ్మాయి బెడ్ మీద పడుకొని, ప్లీజ్ సమ్, నన్ను వదిలి వెళ్ళొద్దు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు నిజంగా ఏం తెలియదు, నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను,
ప్లీజ్ నాకు అన్యాయం చెయ్యకు అని ఆ అమ్మాయి ఏడుస్తూ అతని కాళ్ళు పట్టుకుంటుంది. అతను అసహనంగా, ఛీ, ముందే నువ్వు వేరొకరితో ఉన్నావు, ఇప్పుడు నాతో కూడా ఉండాలి అనుకుంటున్నావు, అసలు నువ్వు నిజంగానే ప్రేమించావా లేదంటే అని అతని మాటలు ఆమె మనసుకి గాయం చేస్తుంటే సమీర్ అంటూ పెద్దగా అరిచి బెడ్ మీద నుంచి లేస్తుంది. సడన్గా ఆమె అలా లేచేసరికి ఆమె శరీరం భారంగా అనిపిస్తూ కళ్ళు తిరిగి పడిపోతున్న సమయంలో శ్వేత ఆమెను పట్టుకొని ఆమె హ్యాండ్కి ఉన్న నీడిల్ తీసి వాష్రూమ్కి వెళ్తావా అని అడుగుతుంది. ఆ అమ్మాయి శ్వేత వైపు అలాగే చూస్తుంటే పద అని శ్వేత ఆ అమ్మాయిని వాష్రూమ్కి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయికి హెల్ప్ చేసి తనని తీసుకొని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి జ్యూస్ తాగిస్తుంది. నీ పేరేంటి అని శ్వేత అడిగేసరికి ఆ అమ్మాయి రాధిక అని చెప్తుంది. రాధిక, నైస్ నేమ్. అవును, ఇంతకీ నువ్వు హర్ష వాళ్ళ ఇంటికి ఏం పని మీద వచ్చావు అని శ్వేత అడుగుతూ ఉంటే హర్ష అన్న పేరు దగ్గరే ఆగిపోయిన రాధిక ఆలోచనలు ఆమె శరీరం భయంగా మారిపోయేలా చేస్తుంది. రాధిక భయం గమనించినా సరే, ఫైన్, నువ్వు భయపడకు, నువ్వు ఇలా భయపడుతూ ఉంటే తొందరగా కోలుకేలేవు, రెస్ట్ తీసుకో అని శ్వేత తన ఫోన్ తీసుకొని హర్షకి కాల్ చేస్తుంది. హర్ష ఫ్రెష్ అప్ అయి అతను తీసుకున్న నిర్ణయం మంచిది అని అతనికి అనిపిస్తుంటే దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని బయటికి వస్తాడు. ఇంతలో శ్వేత నుండి ఫోన్ కాల్ రావటంతో హర్ష కాల్ లిఫ్ట్ చేస్తూ 10 మినిట్స్ వస్తున్నా అని తన ఫోన్ కట్ చేసి పాకెట్లో వేసుకుని కార్ డ్రైవింగ్ చేస్తాడు. హర్ష హాస్పిటల్కి వెళ్ళి నేరుగా శ్వేత తను ఎలా ఉంది అని అడుగుతాడు. తను స్పృహలోకి వచ్చింది, మాట్లాడుతుంది కానీ అని శ్వేత ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే హర్ష రాధిక దగ్గరకు వెళ్ళి ఆమె వైపే చూస్తాడు. అతను రావడం చూసిన రాధిక భయంగా బెడ్ మీద నుంచి దిగి పారిపోవాలి అని చూస్తుంటే ఆమె శరీరం సహకరించక అలాగే బెడ్ మీద కుప్పకూలిపోతుంది. హర్ష ఆమె కాళ్ళ దగ్గరకు వెళ్ళి నిలబడి అతని చేతిని ఆమె కాళ్ళ మీద వేసేంతలో రాధిక తనకి ఉన్న ఓపిక కొద్దీ ఆమె కాళ్ళు పక్కకు లాగేసి హర్ష వైపు కోపంగా చూస్తుంది. హర్ష, నన్ను క్షమించు, నీ విషయంలో తప్పు చేశాను, కానీ కావాలనైతే నేను చెయ్యలేదు, నిజంగా నన్ను క్షమించు అని హర్ష కన్నీళ్లతో చెప్తుంటే రాధిక హర్ష వైపు కోపంగా చూస్తుంది. అసలు నువ్వు అక్కడికి ఎలా వచ్చావో కూడా నాకు తెలియదు. నేను ఆ టైంలో అలా అని హర్షకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఆమె వైపు చూస్తుంటే రాధిక హర్ష వైపు అలాగే చూస్తుంది కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నేను తీసుకుంటున్న నిర్ణయం నీకు నచ్చకపోవచ్చు, కానీ మన ఇద్దరికి ఇది చాలా అవసరం. నాకంటే కూడా ముఖ్యంగా నీకు జీవితంలో నువ్వు ఇంకొకరి భార్య కాలేవు అని నాకు తెలుసు, అందుకే నాకు తప్పట్లేదు అని హర్ష తనతో పాటు తీసుకువచ్చిన తన కన్న తల్లి హర్ష పెళ్లి కోసం ముందుగానే చేయించి పెట్టిన తాలిబొట్టు రాధిక మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. రాధిక ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతే శ్వేత ఒక్క నిమిషం అలాగే షాక్గా నిలబడి చూస్తుంది. అదే టైంలో లోపలికి వచ్చిన రాజేష్ హర్ష చేసిన పనికి కొంత ఆశ్చర్యపోయినా హర్ష చేసింది కరెక్టే అని అతనికి అనిపిస్తుంటే రాజేష్ హర్ష దగ్గరికి వచ్చి కొంచెం లేట్ అయినా మంచి నిర్ణయం తీసుకున్నావు, కానీ తాతయ్య గురించి ఆలోచించావా అని రాజేష్ అడుగుతాడు. ఆలోచించాను, తాతయ్యకి ఎలాంటి సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థమయ్యింది, కానీ అంతకంటే ముందు నేను చెయ్యవలసిన కొన్ని పనులు ఉన్నాయి అని శ్వేత వైపు చూసి నువ్వు వీలు చూసుకొని ఇంటికి వచ్చి తనకి ట్రీట్మెంట్ చేయి, తనకి నేను ఇంటికి తీసుకొని వెళ్తున్నా అని హర్ష రాధికను ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంటికి వెళ్ళేంత వరకు రాధిక హర్షతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హర్ష కూడా ఆమెతో ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా బయటకు చూస్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత ఇంటికి చేరుకున్న హర్ష రాధికను ఎత్తుకుని
లోపలికి తీసుకొని వస్తున్న హర్షాని. అదే టైంలో మెట్ల మీద నుంచి కిందకు వస్తున్న స్వప్నాన్ని చూసి కోపంగా, బావా ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తుంది. స్వప్న అరుపులు విన్న గంగాధర్ గారు బయటికి వచ్చి హర్ష చేతిలో ఉన్న రాధిక వైపు కోపంగా చూస్తూ హర్ష అని అరుస్తారు. 5 minutes తాతయ్య, మీకు నేను వచ్చి ఆన్సర్ చేస్తాను అని హర్ష రాధికాని తన బెడ్రూమ్లో పడుకోబెట్టి, నువ్వేం ఆలోచించుకో, నేను ఇప్పుడే వస్తాను అని హర్ష రాధిక నుదుటి మీద ముద్దు పెట్టి బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేసి గంగాధర్ ఎదురుగా నిలబడి, చెప్పండి తాతయ్య అని అంటాడు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు హర్ష? నీకు అర్థమవుతుందా? నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏంటి? అసలు ఆ అమ్మాయి అని గంగాధర్ గారు కోపంగా అరుస్తూ ఉంటే, నేను తనని ప్రేమించాను తాతయ్య. తనని తప్ప నా భార్యగా ఇంకా ఎవరిని ఊహించుకోలేను, అనుకోవట్లేదు అని స్వప్న వైపు కోపంగా చూసి చెప్తుంటే స్వప్న ఏడుస్తూ, చూసారా తాతయ్య, నాకు బావకి ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ విషయం తెలిసి కూడా ఆ అమ్మాయిని ఇట్లా అని స్వప్న ఏడుస్తూ ఉంటే గంగాధర్ గారు కోపంగా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు హర్ష. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అంటున్న సమయంలో అప్పుడే అక్కడికి వచ్చిన జానకమ్మ, హర్షబాబు నిన్న సాయంత్రం ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది, తను ఎక్కడ ఉంది అని ఇంట్లో గొడవ ఏమాత్రం తెలియని జానకమ్మ కంగారుగా అక్కడికి వచ్చి అడుగుతుంది. హర్ష జానకమ్మ గారి వైపు అలాగే చూసి, మీకు నేను చెప్తాను, మీరు అలాగే ఉండండి అని హర్ష గంగాధర్ వైపు అలాగే చూస్తూ, చూడండి తాతయ్య, మీరు చెప్పారు కదా అని స్వప్న మెడలో నేను తాళి కట్టలేను. అదంటే నాకు అసలు ఇష్టం లేదు. ఎంగేజ్మెంట్ కూడా మీరు బలవంతం పెడితేనే చేసుకున్నాను. అయినా ఇప్పుడు నా ఇష్టంతో మీకు ఇబ్బంది ఏంటి తాతయ్య అని హర్ష ప్రశ్నించేసరికి గంగాధర్ దగ్గర ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఆయన విసుగ్గా రూమ్లోకి వెళ్తూ, ఆలోచించుకో హర్ష, 2 days టైం ఇస్తున్నా అని అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. స్వప్న హర్ష వైపు కోపంగా చూస్తూ, నీకు ఇలా కాదు, తర్వాత చెప్తా నీ పని అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హర్ష జానకమ్మ గారిని తీసుకొని తన రూమ్లోకి వచ్చేసరికి బెడ్ మీద కూర్చుని ఉన్న రాధిక ఏదో శూన్యంలోకి చూస్తున్నట్లుగా ఉంటుంది. కూతురు అలాంటి పరిస్థితిలో అక్కడ ఎందుకు ఉందో అర్థం కాక అయోమయంగా జానకమ్మ కంగారుగా రాధిక దగ్గరకు వెళ్ళి, చిన్నమ్మ ఏమైంది అసలు, నీకు ఒంట్లో బాగాలేదా అని ఆమె నుదుటి మీద చెయ్యి వేసి అడిగేసరికి రాధిక శరీరం బాగా కాలిపోతూ ఉంటుంది. జానకమ్మ కంగారుగా, చిన్నమ్మ నీకేమయ్యింది, హాస్పిటల్కి వెళ్దామా, జ్వరం వచ్చినట్టుగా ఉంది కదా అని జానకమ్మ గారు కంగారుగా అడుగుతూ ఉంటే రాధిక ఇంకా తన కన్నీళ్లను ఆపుకోలేక కన్న తల్లిని గట్టిగా హత్తుకొని గొగ్గపెట్టి ఏడ్చేస్తుంది. హర్ష తనతో అలా ప్రవర్తించిన తీరు హర్ష జానకమ్మ గారికి ఎలా చెప్పాలో అర్థం కాక హర్ష అలాగే ఉండిపోతే అమ్మ అని రాధిక పెద్దగా ఏడుస్తూనే ఉంటుంది. రాధిక ఎంతకి ఏడుపు ఆపుకోపోవటంతో జానకమ్మ గారు కంగారుగా, అసలు ఏమయ్యింది, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నా, నేను ఎవరైనా ఏమైనా అన్నారా, అసలు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా అని ఆవిడ బాధగా అడుగుతూ ఉంటే కన్నీళ్లతో కోపంగా హర్ష వైపు చూసేసరికి హర్ష ఆ రూమ్లో ఉండలేక రాధిక చూపులు ప్రతి నిమిషం అతనికి ముళ్ళై గుచ్చుతుంటే అతను తెలియక చేసిన తప్పుకి శిక్షగా అతను నిందలు మోస్తుంటే భారంగా అనిపిస్తున్న మనసుతో ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి రాజేష్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు. హర్ష వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ నువ్వు నేను ప్రేమించిన అబ్బాయితో పెళ్ళికి ఒప్పుకున్నావు కదా, సమీర్ మేము కాలేజ్ నుంచి ప్రేమించుకున్నాం కదా అని రాధిక చెప్తుంటే, అవును అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు కదా, ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం, ఇంకొక 4 రోజుల్లో పెళ్ళి, నేను గుడిలో ముక్కు కూడా తీర్చుకోవడానికి వెళ్ళాను, ఇప్పుడు దాని గురించి ఏమయ్యింది అని జానకమ్మ అంటుంటే, అమ్మ అది నువ్వు వెళ్ళాక
నాకు కాల్ చేశావు కదా, గుర్తుందా అని రాధిక అంటుంది. జానకమ్మ కూతురు చదువు కంప్లీట్ చేసుకొని మంచి ఉద్యోగం చేస్తూ ఒక మంచి అబ్బాయిని ప్రేమించినందుకు తల్లిగా తను అంతకమించి తనకి మంచి లైఫ్ ఇవ్వలేనేమో అని దేవుడికి మొక్కుకొని తన మొక్కు తీర్చుకోవటానికి ఊరు వెళ్తున్నప్పుడు హర్షని ఆ ఇంట్లో ఎవరు పట్టించుకోరు. ఆ విషయం ముందుగా రాధికకి చెప్పి అక్కడికి రమ్మని చెప్తుంది. రాధిక రాకముందే జానకమ్మ గారు ఊరు వెళ్ళిపోతే రాధిక వచ్చిన తర్వాత హర్ష రావడం చూసి అతని రూమ్లోకి వెళ్ళిన రాధిక హర్ష ఫుడ్ తిన్న కొన్ని నిమిషాలకి జరిగింది తన తల్లికి వివరించి తన విషయంలో జరిగిన దానికి ఏం చెయ్యాలో అర్థం కాక భయంగా జానకమ్మ వైపు చూస్తుంది. జానకమ్మ అసలు వింటుంది నిజమేనా అని అనేంతలా ఆమె ఆలోచనలు ఉండిపోతే దాదాపు 20 సంవత్సరాల నుంచి హర్ష ప్రవర్తన చూసిన ఆవిడకు హర్ష తన కూతురి విషయంలో ఇలా చేశాడు అంటే నమ్మకంగా అనిపించట్లేదు. కానీ ఇప్పుడు అక్కడ ఆవిడకి ఉండాలి అని కూడా అనిపించట్లేదు. ఎంతైనా ఆ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా హర్ష ఆమె మెడలో తాళి కట్టాడు. కూతురింట్లో ఉండటం ఆమెకు ఇష్టం లేక నేను ఊరు వెళ్తున్నాను, సమీర్ బాబుకి నేను చెప్తాను, నువ్వు కంగారు పడకు అని జానకమ్మ రాధికకు చెప్పి అక్కడ నుంచి హాల్లోకి వస్తుంది. ఇంతలో రూమ్లో ఉన్న రాధిక ఆలోచిస్తూ ఉంటే తన ఫోన్కి సమీర్ కాల్ చేస్తాడు. సమీర్ కాల్ చేసేసరికి రాధిక భయంగా కాల్ లిఫ్ట్ చేసి చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ అలాగే ఉండిపోతే 2-3 సార్లు తర్వాత మళ్ళీ అదే పనిగా చేస్తున్న సమీర్ ప్రవర్తన ఆమెకు కొత్తవి కాకపోయినా రాధిక కంగారుగా కాల్ లిఫ్ట్ చేసి హలో సమీర్ అని అంటుంది. తడబడుతున్న ఆమె మాటలకు సమీర్ ఏమయ్యింది, హెల్త్ ఏమైనా బాగాలేదా అని సమీర్ అడుగుతుంటే అలాంటిది ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది, కొంచెం హెల్త్ బాగాలేదు అని రాధిక చెప్తుంటే నిజమే చెప్తున్నావా, అయితే హాస్పిటల్కి వెళ్దాం రానా అని సమీర్ అంటుంటే లేదు, నాకు ఇప్పుడు నీతో మాట్లాడాలని లేదు, అలాగే నువ్వంటే ఇష్టం కూడా లేదు, ప్లీజ్ కాల్ కట్ చేయి అని రాధిక ఎవరి మీద చూపించలేని కోపం సమీర్ మీద చూపిస్తూ కోపంగా కాల్ కట్ చేస్తుంది. ఏమైంది దీనికి, హెల్త్ ఏమైనా బాగాలేదా, తనకి తగ్గాక అదే కాల్ చేస్తుందిలే అని సమీర్ తన గురించి ఆలోచన అన్నీ పక్కన పెట్టి తన జీవితంలోకి వస్తున్న రాధిక కోసం తనే స్వయంగా షాపింగ్ చేస్తాడు. బయటకు వెళ్ళిన హర్ష పబ్ దగ్గర కార్ బ్రేక్ వేసి లోపలికి వెళ్ళి బాగా తాగుతూ ఉంటాడు. అంతలో రాజేష్ అక్కడికి వచ్చి హర్ష చేతిలోనే గ్లాస్ తీసుకొని ఏం చేస్తున్నావో కొంచెమైనా అర్థమవుతుందా హర్ష, నీ ప్రవర్తన అసలు ఇప్పుడు నువ్వు రాధికాని పెళ్లి చేసుకున్నావు, తన్ని అక్కడ ఎలా చూసుకోవాలి అని ఆలోచించు, మీ తాతయ్య గురించి తెలిసి కూడా తనని అక్కడ ఒంటరిగా వదిలేసి రావడం కరెక్ట్ కాదు అనిపించట్లేదు, అసలు తను ఎవరు అని రాజేష్ అడిగేసరికి హర్ష అప్పటికే ఫుల్గా తాగటం వల్ల మత్తుగా అనిపిస్తూ ఉంటే జానకమ్మ కూతురు అనే మాటలు తడబడుతూ అతనికి సమాధానం ఇస్తాడు. రాజేష్ హర్షని ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొని వచ్చి కార్ డ్రైవింగ్ చేస్తూ అతన్ని బ్యాక్ సీట్లో పడుకోబెట్టి మధు మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎవరిని ప్రేమించలేదు, తనని ప్రాణంగా ప్రేమించిన తనకి నువ్వంటే ఇష్టం లేదు అని వెళ్ళిపోయింది, కానీ రాధిక విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, కానీ మళ్ళీ ఆ తప్పుని వెంటనే సరిదిద్దావు, అదే నువ్వు అలా కాకుండా మీ తాతయ్యకి భయపడి వదిలేస్తే ఉంటే రేపటి రోజున తనని అందరూ ఎన్ని మాటలు అనేవాళ్ళు అని ఒకవైపు తన ఫ్రెండ్ ఒక అమ్మాయి విషయంలో తప్పు చేసిన తనని పెళ్లి చేసుకునే ఆప్షన్ రాజేష్కి నచ్చుతుంది. రాజేష్ హర్షని ఇంటికి తీసుకొని వచ్చి అతని రూమ్లో పడుకోబెట్టి చుట్టూ చూస్తాడు. అక్కడ ఎక్కడ రాధిక కనిపించకపోవడంతో ఎవరూ లేరా అనుకుంటూ బాల్కనీ వైపు చూసేసరికి అక్కడ ఉన్న చైర్లో కూర్చొని ఆకాశంలోకి శూన్యంలోకి చూస్తూ కనిపిస్తుంది. ఇప్పుడు తనతో మాట్లాడే కన్ఫ్యూజ్ చేయడం కంటే తనని అలా మౌనంగా వదిలేయటమే మంచిది అని రాజేష్కి తెలిసి హాల్లోకి వస్తాడు. హాల్లోకి వచ్చిన రాజేష్ అక్కడ పనివాళ్ళ వైపు చూసి జానకమ్మ ఎక్కడ ఉంది అని అడిగితే పనివాళ్ళు అందరూ రాజేష్కి చెప్పాలా వద్దా
అని ఆలోచిస్తూ అయోమయంగా చూస్తుంటే పర్వాలేదు చెప్పండి అని రాజేష్ అడిగేసరికి అక్కడ పనిచేస్తున్న వాళ్ళలో ఒక ఆవిడ వచ్చి చుట్టూ చూస్తూ అది ఇంట్లో ఎవరూ లేరా, గంగాధర్ కూడా జానకమ్మ గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఆవిడను అవమానించి ఇంట్లో నుంచి పంపించేశారండి. ఈ విషయం వల్ల అమ్మాయికి కూడా తెలియదు. అమ్మాయి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కిందకు రాలేదు అని పనమ్మాయి జరిగింది మొత్తం చెప్పేసి తనకి ఏమీ తెలియదు అన్నట్లు ఒక పక్కకు వెళ్ళిపోయింది. రాజేష్ కోపంగా గంగాధర్ చేసిన విషయం ఎలా అయినా సరే హర్షకి తెలియాలి. జానకమ్మ ఎలాంటి తప్పు చేయకపోయినా గంగాధర్ గారు ఆవిడ మాట్లాడిన మాటలు పని వాళ్ళ ద్వారా తెలుసుకున్న రాజేష్ కోపంగా మారిపోతాడు. కన్నీళ్లతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన జానకమ్మ నేరుగా వాళ్ళ ఊరు వెళ్ళి సమీర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సమీర్ పెళ్లి పనుల్లో హడావిడిగా ఉంటూ జానకమ్మ రావడం చూసి అత్తయ్య ఇదేనా రావటం, రాధిక రాలేదా అని చాలా ఆనందంగా అడుగుతాడు. అతని ఆనందం చూసి జానకమ్మ మనసులో బాధగా అనిపిస్తున్నా ఇప్పుడు చెప్పక తప్పదు అని జానకమ్మ బలంగా ఊపిరి పీల్చి వదిలి అది ఏంటంటే బాబు అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అని జానకమ్మ చెప్తుంది. జానకమ్మ మాటలకి సమీర్ ఆశ్చర్యంగా మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య, తనకి పెళ్ళి అయిపోవటం ఏంటి, నేను ప్రేమించుకున్నాం, మా ప్రేమ విషయం మీకు చెప్పి ఒప్పించుకున్నాం, మా చదువు అయిపోయాక మేము ఒకటి కావాలి అనుకున్నాం, అలాగే మేము మా చదువు కంప్లీట్ చేసుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని పెళ్ళికి మిమ్మల్ని ఒప్పించి ఈరోజు ఇలా పెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో వచ్చి తనకి పెళ్ళి అయిపోయింది అని చెప్తున్నారు. అసలు మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య అని సమీర్ కోపంగా అరుస్తాడు జానకమ్మ మీద. సమీర్ అలా మాట్లాడుతూ ఉంటే జానకమ్మ గారికి ఏం చెప్పాలో అర్థం కాక నా కూతురు జీవితంలోకి రావద్దు బాబు అని చేతులు జోడించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సమీర్ కోపంగా అంటే దీనికి మార్నింగ్ నేను కాల్ చేసినప్పుడు కూడా నాకు చెప్పలేదు, నా దగ్గర ఇంతలో నిజం దాస్తుందా, లేదు అస్సలు వదిలిపెట్టను, తను నాకు కావాల్సింది, తను లేకుండా నేను అస్సలు ఉండలేను అని సమీర్ అనుకుంటూ రాధికకి కాల్ చేస్తాడు. రాధిక సమీర్ నుండి వస్తున్న ఫోన్ కాల్కి భయంగా మారిపోయి లిఫ్ట్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ భయంగా కాల్ లిఫ్ట్ చేసి హలో సమీర్ అని అంటుంది. ఏంటి, నన్ను మోసం చేసి బాగా డబ్బున్నవాడు దొరికేసరికి వాడిని పెళ్లి చేసుకున్నావా, సరే నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావో నేను చూస్తాను, మీ జీవితం నాకు మాత్రమే సొంతం అనుకున్నా, కానీ నువ్వు ఇంకొకడిని సొంతమయ్యే నన్ను దూరం పెడతావు అని అనుకోలేదు, నేను ఎలా అయినా సరే దక్కించుకుంటాను, గుర్తుపెట్టుకో అని సమీర్ కోపంగా కాల్ కట్ చేస్తాడు. అసలు తన జీవితంలో ఏం జరుగుతుందో కూడా రాధికకి అర్థం కాక అయోమయంగా ఆలోచిస్తూ ఎక్కువసేపు కూడా బాల్కనీలో కూర్చోలేక రూమ్లోకి వచ్చిన రాధికకి ఆదమరిచి నిద్రపోతున్న హర్ష కనిపించి అతని వైపు కోపంగా చూస్తూ అక్కడే ఉన్న సోఫాలోకి వెళ్ళి పడుకొని ఆలోచిస్తూ సమీర్తో తన కన్న కలలన్నీ ఇప్పుడు నేలలో పోసిన పన్నీరులా అయిపోయాయి, ఇప్పుడు తన జీవితం ఏంటి అని తన మెడలో ఉన్న తాళి వైపు చూసి ప్రశ్నించుకుంటుంది. మరోవైపు స్వప్న కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన మత్తు బాగా పనిచేసింది, కానీ అది వేరేలా పనిచేసింది, ఇప్పుడు నేను ఎలా మా బావని దక్కించుకోవాలి, మా బావ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అసలు అది కూడా పనిపిల్ల అని స్వప్న కోపంగా అరుస్తుంటే స్వప్న ఫ్రెండ్స్ ఎందుకు బేబీ అంత కోపం, సరదాగా ఆ అమ్మాయిని పైకి పంపించేస్తే సరిపోతుంది కదా అని స్వప్న ఫ్రెండ్స్ ఐడియా ఇస్తుంటే స్వప్నకి కూడా అదే కరెక్టు అనిపించి థ్యాంక్స్, అందుకే మీరు నా ఫ్రెండ్స్ అయ్యారు అని గర్వంగా చెప్పుకొని వైన్ రావడంతో అందరూ తాగి ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్
బద్ధకంగా కళ్ళు తెరిచిన హర్ష అక్కడే సోఫాలో పడుకొని ఆదమరిచి నిద్రపోతున్న రాధిక వైపు అలాగే చూసి ఆమెను ఎత్తుకొని తీసుకొని వచ్చి బెడ్ మీదకు చేర్చి ఆమె వైపు బాధగా చూస్తూ, నేను కావాలని తప్పు చేయలేదు, నాకు తెలియకుండా జరిగిపోయింది, ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను, నన్ను క్షమించవా అని నిద్రపోతున్న ఆమె కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో చెప్తాడు. అతని కన్నీళ్ల తడి ఆమె కాళ్ళ మీద పడేసరికి భయంగా కళ్ళు తెరిచి చూసిన రాధిక ఆమె కాళ్ళ పట్టుకొని ఉన్న హర్ష వైపు కొన్ని నిమిషాలు చూసి ఆమె కాళ్ళని విసురుగా లాక్కొని అతని వైపు కోపంగా చూస్తుంది. హర్షకి ఆమె కోపం అర్థమై అక్కడ ఉండాలి అనిపించక వాష్రూమ్లోకి వెళ్ళిపోయి షవర్ ఆన్ చేసి షవర్ కింద నిలబడి, అసలు స్వప్న ఎందుకు ఇలా చేసింది, తనకి నాకు ఎంగేజ్మెంట్ అయినప్పుడు నేను తనని పెళ్లి చేసుకుంటాను అని తనకి ఎందుకు అనిపించలేదు, అసలు ఎందుకు తాతయ్య కూడా స్వప్న మాటలే వింటున్నారు, అసలు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు అని హర్ష ఆలోచనలు పరిపరి విధాలుగా అనిపిస్తూ ఉంటే హీట్ ఎక్కిపోయిన బిర్రకు చల్లని హాట్ వాటర్ షవర్ వాటర్ అతని మనసుకి కొంచెం ప్రశాంతతని లభిస్తుంటే చాలా సమయం వాష్రూమ్లోనే గడిపేస్తాడు హర్ష. రాధిక హర్ష వైపు కనీసం చూడకుండా అలాగే తలదించుకొని కూర్చొని ఉండేసరికి హర్ష కింద వర్క్ చేస్తున్న వాళ్ళకి కాల్ చేసి బ్రేక్ఫాస్ట్ పైకి పంపించమని చెప్తాడు. వాళ్ళు టిఫిన్ పైకి పంపించడంతో హర్ష ప్లేట్లో తీసుకొని వెళ్ళి రాధిక పక్కన కూర్చొని ఆమెకు తినిపించబోయాడు. రాధిక హర్ష వైపు కోపంగా చూస్తూ, దూరంగా ఉండండి, అసలు మిమ్మల్ని చూస్తుంటేనే నాకు చంపేయాలి అని అనిపిస్తుంది అని రాధిక చాలా కోపంగా అరుస్తుంది. హర్ష రాధిక వైపు బాధగా చూస్తూ, నిజం చెప్తున్నా, ఇందులో నా తప్పేం లేదు, నేను కావాలని ఏది చెయ్యలేదు, నీ విషయంలో అసలైన చెప్తాను అని కూడా, ఇలా చేస్తాను అని కూడా అనుకోలేదు, నా క్యారెక్టర్ అది కాదు అని హర్ష చెప్తున్నా రాధిక హర్ష మాటలు వినిపించుకోదు. సరే, నీకు నా మీద కోపం ఉంటే ఓకే, కానీ భోజనం మీద నీ కోపం చూపించకు, టైంకి తిను ప్లీజ్ అని హర్ష టిఫిన్ ప్లేట్ అక్కడ పెట్టేసి అతనికి తినాలనిపించక హ్యాండ్ వాష్ చేసుకొని ఆఫీస్కి రెడీ అవుతాడు. హర్ష ఆఫీస్కి రెడీ అవుతున్నప్పుడే రాజేష్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో హర్ష కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని చాలా థాట్గా మాట్లాడుతుంటే, ఏమైందిరా, ఎందుకంత నీరసంగా మాట్లాడుతున్నావు అని రాజేష్ అడుగుతాడు. ఏం లేదు, ఇంతకు ఎందుకు కాల్ చేశావు అని హర్ష అడుగుతుంటే, అది ఏంటంటే జానకమ్మ ఆంటీని తాతయ్య ఇంట్లో నుంచి పంపించేశారు, పైగా రాధిక గురించి ఎంక్వైరీ చేశాను, తను ఒక అబ్బాయిని కాలేజ్ డేస్ నుంచి ప్రేమించింది, తనకి కొన్ని రోజుల్లో పెళ్ళి అయితే ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఈ విషయం గురించి ఆంటీ అబ్బాయితో మాట్లాడటానికి అబ్బాయి దగ్గరకు కూడా వెళ్ళారంట, కానీ ఆ అబ్బాయి రాధిక మాత్రం అతనికి కావాల్సిందే అని చెప్పారు, ఇదిలా జరిగింది అని రాజేష్ చెప్తుంటే హర్ష మనసులోనే, ఒకవేళ రాధిక మనసులో కూడా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఉంటే తనని పంపించేస్తాను అని అనుకొని, సరేరా, నాకు ఆఫీస్లో అర్జెంటు వర్క్ ఉంది, నేను వెళ్తున్నా అని హర్ష కాల్ కట్ చేసి రాధిక వైపు చూశాడు. రాధిక అసలు ఈ లోకంలో సంబంధం లేనట్టుగా ఆమె ఆలోచనల్లో ఉండిపోతే హర్ష ఆమె వైపు బాధగా చూసి, ఒకసారి గంగాధర్తో మాట్లాడాలి, ఎందుకు జానకి గారిని ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడారో తెలుసుకోవాలి అని హర్ష గంగాధర్ రూమ్ దగ్గరకు వెళ్ళాడు. గంగాధర్ రూమ్ దగ్గరకు వెళ్ళిన హర్ష రూమ్ బయట ఉండిపోతాడు. రూమ్లో వినిపిస్తున్న మాటలకు హర్ష ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతాడు. స్వప్న, అదేంటి తాతయ్య, మన ప్లాన్ ఎలా రివర్స్ అయ్యింది, ఆ మత్తులో బావచేత ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదకు మార్చుకోవాలి అనుకున్నా, కానీ ఇలా జరిగింది
అని స్వప్న కోపంగా అంటుంటే గాయత్రి గారు ఈసారి మిస్ అయ్యింది కదా, తర్వాత చూద్దాంలే, నువ్వు టెన్షన్ పడకు అని చెప్తుంటే స్వప్న గాయత్రి గారి మీద కోపంగా, అమ్మ నీకేం తెలుసు, ఇప్పుడు ఆ పని మనిషి కూతురు ఇంట్లో బావ పక్కనే ఉంటే ఇంకా ఆస్తి ఎలా వస్తుంది, అది కూడా బావకి భార్య స్థానంలో, కొంచెం కూడా నీకు అర్థం కావట్లేదా అని స్వప్న గాయత్రి గారి మీద అరుస్తుంది. రమేష్ గారు, స్వప్న నువ్వు టెన్షన్ పడకు, దాని అడ్డు ఎలా తొలగించుకోవాలో మనకు తెలుసు, ఇప్పుడైతే అది మన దారికి అడ్డు రాదు, ఎందుకంటే దానికి ఎలాగో హర్ష అంటే ఇష్టం లేదు, దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తే సరిపోతుంది, అంతేకాని నువ్వు ప్రతిదానికి ఇలా కోపం తెచ్చుకొని ఉంటే కష్టం కదా, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, నీకు నచ్చినట్లు నువ్వుండు, తాతయ్య ఎలాగో నీకు సపోర్టుగా ఉంటారు అని రమేష్ గంగాధర్ గారి వైపు చూస్తూ ఉంటే, నువ్వు కరెక్ట్గా చెప్పావు అల్లుడు, హర్ష నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాడు, నిన్ను కాదు అని ఇంట్లో ఎవరు కోడలుగా ఉండలేరు, అలా అనుకున్నప్పుడే కదా వాడు ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేశాము, వాడి జీవితంలో మళ్ళీ రాకుండా అని గంగాధర్ గారు చెప్తుంటే గాయత్రి గారు కంగారుగా, అంటే నాన్న అప్పుడు హర్ష ఒక అమ్మాయిని ప్రేమించాను అని ఇంటికి తీసుకొని వచ్చాడు కదా, ఆ అమ్మాయి గురించి అయినా నువ్వు చెప్తుంది అని గాయత్రి గంగాధర్ గారిని అడుగుతుంది. అవును గాయత్రి, ఆ అమ్మాయినే ముందు డబ్బు ఆశ చూపించాము, తను లొంగలేదు, కానీ తన కుటుంబాన్ని తనని చంపేస్తాము అని చెప్తే వెళ్ళిపోయింది, ఇప్పుడు డబ్బుకు లొంగరు కానీ ప్రాణం తీస్తామంటే ఎవరైనా లొంగుతారు కదా, అలాగే అని గంగాధర్ గారు అంటుంటే స్వప్న నవ్వుతూ, అసలు దాన్ని ఎలా చంపకుండా ఉండాలి అని చాలాసార్లు ట్రై చేశా, ఎందుకంటే కాలేజ్లో కూడా అది నాకు కాంపిటీషన్ తెలుసా, బావ దాన్నే ఇష్టపడేవాడు, అందుకే అది మోసం చేసినట్లుగా ఇక్కడి నుంచి పంపించేశాను, అసలు అది ఎలాంటి తప్పు చెయ్యలేదు, ఆ రోజు దాంతో రూమ్లో ఉంది కూడా నా ఫ్రెండ్, వాణ్ణి ఎలా యాక్షన్ చేయమని చెప్పాను అని స్వప్న చెప్తుంటే హర్ష చేతి పిడికిలి కోపంగా బిగుసుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి బ్రతికే ఉందా అని గాయత్రి గారు తన కంగారు లోపల దాచుకొని అడుగుతూ ఉంటే, ఉంది అని గంగాధర్ గారు చెప్తారు. పోనీలే అని మనసులో గాయత్రి గారు అనుకుంటారు. స్వప్న కోపంగా గాయత్రి గారి వైపు చూసి, ఇప్పుడు దాని గురించి నీకెందుకు అని అరుస్తుంటే, లేదు అంటే వేరే ఏం కాదు, తెలుసుకుందామని అని గాయత్రి గారు తడబడుతూ చెప్తుంటే, అంతవరకే ఉంటే తప్పులేదు మమ్మీ, లేదంటే తెలుసు కదా మావయ్య అత్తయ్య ఎలా చనిపోయారు అని స్వప్న అంటుంది. స్వప్న మాటలకు గాయత్రి గారు, రమేష్ గారితో పాటు బయట వింటున్న హర్ష కూడా ఆశ్చర్యంగా ఉండిపోతారు. గంగాధర్ గారు స్వప్న అని స్వప్న అని కొంచెం కోపంగా అరుస్తారు. సారీ తాతయ్య, నిజం బయటికి చెప్పేశానా, నువ్వే ఆస్తి కోసం అత్తయ్య మావయ్యని చంపావు అని, వాళ్ళ తదనంతరం ఆస్తి బావకు వెళ్తుంది అని, బావ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తేనే ఆస్తి వేరొకరి పేరు మీదకి మారుతుంది అని స్వప్న నోటి వెంట మాట దాగకుండా మాట్లాడుతూ ఉంటే గంగాధర్ గారు కోపంగా స్వప్న అంటూ స్వప్న చెంప మీద బలంగా కొడతారు. ఆ నిమిషం గాయత్రి గారికి అర్థమవుతుంది తండ్రి ఎంత రాక్షతంగా ప్రవర్తిస్తాడు అని. తన అన్నయ్య వదిన చావుకి కారణం ఆయనే అని అర్థమవుతుంటే గాయత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడరు. రమేష్ గారు మాట్లాడే ధైర్యం అస్సలు చేయరు. స్వప్న సారీ తాతయ్య అని చెప్తుంటే తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న మనవరాల్ని కొట్టినందుకు గంగాధర్ గారు బాధపడుతూ, సారీ స్వప్న, ఇంకోసారి నాకు కోపం తెప్పించే పనులు చెయ్యకు అని నెమ్మదిగా చెప్తారు. గంగాధర్ గారితో మాట్లాడాలి అని వచ్చిన హర్ష ఆయన మాటలు విని ఆయనతో మాట్లాడకుండా అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటే, అమ్మ నాన్నని చంపింది తాతయ్య, అది యాక్సిడెంట్ కాదు, తాతయ్య యాక్సిడెంట్లా క్రియేట్ చేశారు, ఇప్పుడు శ్రావ్య ఎక్కడుంది, తను బాగానే ఉందా, తను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ తను తప్పు చేసినట్టుగా నా నుండి దూరం చేశారు, అంటే
ఇదంతా కేవలం ఆస్తి కోసం, డబ్బు కోసం అయితే ముందే చెప్పాల్సిందే కదా, ఎందుకు ఇలా చేయటం అని హర్ష ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. హర్ష ఎంతలా ఆలోచిస్తున్నాడు అంటే తన ఎదురుగా వస్తున్న లారీ చూసుకోకుండా అతని కారుకి తగిలే అంతలా. హర్ష కార్ని లారీ బలంగా ఢీకొట్టడంతో అతనికి దెబ్బలు తగులుతాయి. అక్కడ యాక్సిడెంట్ అయ్యింది అని అంబులెన్స్కి కాల్ చేస్తారు. హర్షకి యాక్సిడెంట్ అయ్యింది అని రాజేష్ తెలుసుకొని అతన్ని హాస్పిటల్ని హర్షని తీసుకొని వెళ్ళి అతనికి ట్రీట్మెంట్ చేసి అక్కడే ఉంచుతారు. రాధికాని ఒక్కదాన్ని ఇంటి దగ్గర వదిలేస్తే తర్వాత ఏమైనా జరుగుతుందేమో అని రాజేష్కి అనిపించి హర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళి రాధికాని నీ హెల్త్ కండిషన్ బాగాలేదు, హాస్పిటల్కి రా అని ఆమెను తీసుకొని వాళ్ళ ఫామ్ హౌస్కి తీసుకొని వెళ్తాడు. హాస్పిటల్కి అని చెప్పి రాజేష్ ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో అర్థం కాకపోతే రాధిక భయంగా మారిపోతుంది. రాధిక భయం గమనించిన రాజేష్, నువ్వు భయపడకు, నేను నీ అన్నయ్య అనుకో, నీతో నేను తప్పుగా ప్రవర్తించను అని రాజేష్ చెప్పి ఆమెను ఒక రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. రాధిక ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంటే బెడ్ మీద దెబ్బలతో ఉన్న హర్షని చూసి ఎందుకో తెలియకుండానే ఆమె కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చేస్తాయి. హర్షకి యాక్సిడెంట్ జరిగింది, నువ్వు హర్ష ఇక్కడే ఉండండి, ఇక్కడ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యరు, అలాగే కొంచెం నువ్వు హర్షని జాగ్రత్తగా చూసుకో అని రాజేష్ చెప్పి నాకు హాస్పిటల్లో పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అని రాజేష్ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. రాధిక హర్ష దగ్గరకు వెళ్ళి బెడ్ పక్కన కూర్చొని హర్ష వైపు అలాగే చూస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి రాధిక అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యంగా అలాగే చూస్తుంటే ఇప్పుడు మీకు ఎలా ఉంది అని చాలా నెమ్మదిగా అడుగుతుంది. హర్ష బాగానే ఉంది అనే కళ్ళతో సైగ చేసేసరికి మీకు జ్యూస్ తీసుకొని వస్తాను అని రాధిక అక్కడ కిచెన్ ఎక్కడ ఉందో వెతుక్కొని వెళ్ళి హర్ష కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతే హర్ష నార్మల్గా మారిపోతాడు. హర్ష రాధికాని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇద్దరి మధ్యలో మాటలు లేవు అని స్వప్న, గంగాధర్ వాళ్ళు అనుకుంటారు. హర్ష స్వప్న ఇద్దరు నెమ్మదిగా కొంచెం కొంచెం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకొని మంచిగా ఫ్రెండ్స్లా ఉండాలి అని రాధిక హర్ష అనుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతే ఒకరోజు సమీర్ దగ్గర నుంచి రాధికకి ఫోన్ వస్తుంది. సమీర్ ఫోన్ రావడం చూసిన రాధిక భయంగా కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. సమీర్ కోపంగా, ఏంటి అక్కడికి వెళ్ళిపోయి నన్ను మర్చిపోయావా, లేదంటే నన్ను వదిలేయాలి అనుకొని బాగా డబ్బు ఉన్నోడు తగిలాడు అని వాడిని పెళ్లి చేసుకున్నావు కదా, చూస్తాను నువ్వు వాడు ఎలా సంతోషంగా ఉంటారు అని సమీర్ అంటుంటే రాధిక భయంగా, అది కాదు సమీర్, నేను చెప్పేది అర్థం చేసుకో, ఇందులో నా తప్పేం లేదు, నాకు అతనంటే కూడా నిజంగా ఇష్టం లేదు, ఒక మంచి ఫ్రెండ్ లాగానే అని రాధిక సమీర్కి చెప్తుంది. సమీర్ ఆమె మాటలు నమ్మకుండా కోపంగా కాల్ కట్ చేసేశాడు. కట్ అయిపోవగానే బాధగా కాల్ వైపు చూస్తూ, నువ్వు నన్ను నిజంగానే ప్రేమించలేదు కదా, ప్రేమించి ఉంటే నన్ను నమ్మేవాడవేమో, నేను తప్పు చేయలేదు అని చెప్తున్నా నువ్వు నన్ను నమ్మట్లేదు అంటే నిజంగా నీ మనసులో నేను లేనేమో అనిపిస్తుంది అని రాధిక బాధగా అనుకుంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతే రాధిక సమీర్ గురించి పూర్తిగా మర్చిపోయి హర్ష చూపిస్తున్న ప్రేమ, కేరింగ్ ఆమెకు మరి ఎంత బలంగా అనిపిస్తాయి. స్వప్న, గంగాధర్ వాళ్ళు అది గమనించి హర్ష లేని టైంలో రాధికాని చంపాలి అని ప్లాన్ వేస్తారు. ఊరికి వెళ్ళిన జానకమ్మ గారు హర్ష బలవంతం మీద ఆ ఇంటికి మళ్ళీ తిరిగి వస్తారు. జానకమ్మ గారు రావటం చూసి రాధిక కూడా సంతోషంగా తన తల్లి తన దగ్గరే ఉండేసరికి ఆమెకు మరి ఇంత ధైర్యంగా అనిపిస్తుంది.
అలా రోజులు ప్రశాంతంగా గడుస్తూ ఉండగానే హర్షకి అబ్రాడ్ వెళ్ళాలి అని ఒక కంపెనీ ద్వారా మెయిల్ వస్తుంది. రాధిక అక్కడిని వదిలేసి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ అతనికి తప్పట్లేదు. వెళ్ళి వెంటనే రావడం అతనికి కష్టమేం కాదు. రాధికని ఇబ్బంది పెట్టకూడదు అని ఆలోచిస్తూ రాధికకి ఆ విషయం చెప్తే, పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్తుంది. ఎందుకో అతనికి వెళ్ళాలి అనిపించట్లేదు. అతని మనసు చాలా కీడుగా అనిపిస్తుంది. రాధికని అసలు వదిలి ఉండాలి అనిపించట్లేదు. ఆమెతో స్నేహంగా ఉంటున్నా, ఆమెతో ఎప్పుడు అతను ప్రేమలో పడిపోయాడు ఆ విషయం రాధికకు కూడా తెలుసు. రాధిక కూడా హర్షాన్ని ప్రేమిస్తుంది. అతనికి దూరంగా ఉండాలంటే ఆమెకు కూడా కష్టంగానే ఉంటుంది. ఇద్దరి మనసుల్లో భారంగా అనిపిస్తున్నా ఎవరికి ఎవరు చెప్పుకోకపోవటంతో హర్ష, సరే అయితే నేను వెళ్తున్నా, ఈవినింగ్ ఫ్లైట్కి అని హర్ష చెప్తాడు. రాధిక హర్ష వైపు అలాగే చూస్తుంటే, పర్వాలేదు, జానకమ్మ ఆంటీ ఇంట్లో ఉన్నారు కదా అని హర్ష ఆమెకు చెప్పి, తాతయ్య వాళ్ళతో జాగ్రత్త అని హర్ష ముందే రాజేష్కి చెప్పి ఉంచుతాడు. ఆ రోజు నైట్ హర్ష అబ్రాడ్ వెళ్ళిపోతే ఇంట్లో మిగిలిపోయిన జానకమ్మ, ఇంకా రాధిక, గాయత్రి, రమేష్, స్వప్న, గంగాధర్ వాళ్ళు మాత్రమే ఉంటారు. పని వాళ్ళు అందరికీ హర్ష ముందుగానే చెప్పి ఉంటారు. కానీ గంగాధర్ గారి మీద ఉన్న భయంతో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతారు. హర్ష అబ్రాడ్ వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత గంగాధర్ గారు రాధికని పిలిపించి, ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి నీకు ఎంత డబ్బు కావాలి అని అడుగుతారు. రాధిక అయోమయంగా ఆయన వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు డబ్బు కావాలి అంటే నేను ఉద్యోగం చేసుకోగలను, కానీ నాకు డబ్బు అవసరం లేదు. నేను హర్షకి భార్యగా మాత్రమే ఉండాలి అనుకుంటున్నాను అని రాధిక చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సమీర్ రాధిక వైపు చూసి, నువ్వు వాడితో ఉండాలి అనుకుంటే మరి నేనేం కావాలి? నేను ప్రాణంగా ప్రేమించినందుకు నా జీవితం నాశనం అయిపోవాలా అని సమీర్ కోపంగా అరుస్తాడు. సమీర్ని ఆ నిమిషం అక్కడే ఊహించని రాధిక రావడం చూసి భయంగా మారిపోతుంది. కానీ ఆ భయం బయట పెట్టకుండా, చూడు, నాకు ముందే పెళ్ళయ్యింది, పెళ్ళయ్యాక కూడా నేను ప్రేమించాలి అంటే నాకు కుదరదు, నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని రాధిక అంటుంది. సమీర్ రాధిక దగ్గరకు వెళ్ళి, అంటే నీకు పెళ్ళయ్యింది అంటూ నన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు, నువ్వు నాతోనే ఉండాలి అని రాధిక చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి లాక్కొని వెళ్తాడు. నేను రాను, నన్ను వదులు అని రాధిక కోపంగా అరుస్తూ సమీర్ చేతిలో నుంచి తన చేతిని లాక్కుంటుంది. సమీర్ కోపంగా రాధిక చెంప మీద బలంగా కొట్టి ఆమె జుట్టు పట్టుకొని, ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఎలా కనిపిస్తున్నానే నేను నీ కంటికి? నోరు మూసుకొని నా వెంటరా అని అరిచిన సమీర్ అరుపులకి రాధిక భయంగా, నేను రాను అని అంటుంది. నన్ను స్వప్న, ఎందుకు వెళ్ళవు? అంతగా అలవాటు పడ్డావా మా బావకి అని స్వప్న చాలా చండాలంగా మాట్లాడుతుంటే రాధిక స్వప్న వైపు కోపంగా చూస్తూ ఆమె చెంప మీద కొడుతుంది. స్వప్నాన్ని కొట్టిన రాధిక వైపు కోపంగా చూస్తూ, ఒక పని మనిషి కూతురు అయ్యుండి నా మనవరాల్ని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అని గంగాధర్ గారు రాధికని కొట్టే అంతలో జానకమ్మ గారు అడ్డుగా వెళ్ళారు. గంగాధర్ గారు కొట్టే దెబ్బ రాధికకి కాకుండా జానకమ్మ గారికి పడుతుంది. గాయత్రి గారి పైకి వాళ్ళతో మాట్లాడిన ఆ నటించిన ఆవిడ మనసు క్రూరత్వం కాకపోతుండే కేవలం వాళ్ళతో అలా నటించి మాట్లాడటం వరకే ఆమె ఉంటుంది. లేదంటే ఆమె కూడా ఎక్కడ చంపేస్తారో అన్న భయం ఆమె మనసుకి కలిగింది. గాయత్రి గారు ఆవిడ ఫోన్ తీసుకొని హర్షకి కాల్ చేస్తారు. హర్ష ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవటంతో గాయత్రి గారు అసహనంగా, అసలు ఏమైంది వీడికి? వెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, మీటింగ్ అయిపోయిన వెంటనే వస్తా అని చెప్పాడు కదా, ఇంకా రాలేదు అని ఆవిడ మనసులో
కంగారుగా అనుకుంటూ ఉంటే గంగాధర్ గారు, జానకమ్మ గారు ఇంకా రాధికాని ఇష్టం వచ్చినట్లు అక్కడ ఉన్న కొరడాతో కొడతారు. గంగాధర్ గారు సమీర్ వైపు చూసి, నువ్వు తను తీసుకొని వెళ్ళిపోతావా అని అడిగేసరికి సమీర్ మనసులో రా అని రాధికాని తీసుకొని వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఆమె మీద ఉన్న కోపం, అతన్ని మోసం చేసింది అన్న ఆలోచన అతని మనసుకి భారంగా అనిపిస్తుంటే రాధిక చేతిని పట్టుకొని విసురుగా పైకి లాగుతాడు. కనీసం నడవడానికి కూడా ఓపిక లేకుండా ఉన్న రాధికాని ఏమాత్రం కనికరం లేకుండా అలా రాక్షసంగా లాక్కొని వెళ్తుంటే అప్పుడే కార్ పార్కు చేసి ఇంట్లోకి వస్తున్న హర్ష సమీర్ని అక్కడ చూసి చాలా వరకు కొంచెం షాక్ అయిపోయాడు. రాధికాని భయంగా చూస్తూ హర్ష చెంప మీద కొట్టి కింద పడిపోతున్న రాధికాని 2 చేతుల్లో ఎత్తుకొని అక్కడే ఉన్న సోఫాలో పడుకోబెట్టి రాజేష్కి కాల్ చేస్తాడు. సమీర్ కోపంగా హర్ష మీదకు తిరగబడితే హర్ష సమీర్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి ఒక పక్కన పడేస్తాడు. గంగాధర్ వయసులో పెద్దవాడు కావడంతో ఆయన దగ్గరకు వెళ్ళి, అసలు నేను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. మర్యాదగా నా ఇంటి నుంచి వెళ్ళిపోతావా, లేదంటే నేను కుక్కను కొట్టినట్లు కొట్టించాలా అని హర్ష అంటుంటే గంగాధర్ గారు కోపంగా హర్ష అని అరుస్తారు. ఛీ, నువ్వు మాట్లాడకు, మీరు మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అని హర్ష కోపంగా అరిచి థ్యాంక్ యూ అత్తయ్య అని గాయత్రి గారికి చెప్తారు. హర్ష థ్యాంక్స్ చెప్పనాడే అర్థం చేసుకున్న స్వప్న తల్లి దగ్గరకు వెళ్ళి, అంటే నువ్వైనా ఎలా చేసింది అని అక్కడే టేబుల్ మీద ఉన్న చాకుతో గాయత్రి గారి కడుపులో పొడిచేంతలో హర్ష ఆమె చేతిని పట్టుకొని ఆపేస్తాడు. గాయత్రి గారు భయంగా ఉండిపోతే, ఏం చేస్తున్నావు, నీకు పిచ్చి పట్టిందా అని హర్ష అరిచేంతలో, అసలు నువ్వు అడ్డు తప్పుకో, ఇది చచ్చిపోవాలి అని తల్లి మీద కోపంతో అరుస్తున్న స్వప్న చెంప మీద బలంగా కొట్టి తన మనుషులకి స్వప్నాన్ని అప్పగిస్తాడు హర్ష. రమేష్ వైపు చూసిన హర్ష, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను ఇలాగే ఉంటాను, నన్ను క్షమించి వదిలేయండి అని అంటుంటే గాయత్రి గారి వైపు చూస్తున్న హర్ష వద్దు అన్నట్లుగా తల ఊపుతుంది రమేష్ను. హర్ష వచ్చినప్పుడే పోలీసులు కూడా రావడంతో వాళ్ళని లోపలికి రాకుండా అక్కడే బయట ఉంచి రమేష్ని బయటికి పంపిస్తాడు. పెద్ద మొత్తంలో హర్ష పోలీసులకి డబ్బు కట్టి తను ఏం చెప్తే అది చేసేలా హర్ష చేస్తాడు. సోఫాలో కూర్చొని క్రాస్ లెగ్స్ వేసుకొని హర్ష గంగాధర్ గారి వైపు చూస్తూ, ఇప్పుడు చెప్పు ఏం చెయ్యాలి అని అంటుంటే హర్ష, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నా గురించి నీకు తెలియదు అని అంటున్న సమయంలోనే హర్ష తన పాకెట్లో ఉన్న గన్ తీసుకొని గంగాధర్ గారికి గురిపెట్టి కాలుస్తాడు. నిన్ను అసలు చంపాలి అని కూడా అనుకోలేదు, కానీ ఏ పాపం తెలియని మా అమ్మ నాన్నకు చావుకి కారణమైన నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నా, అందుకే నేను చంపేయాలి అని ముందే ఫిక్స్ అయ్యాను అని అతన్ని చంపేశాడు హర్ష. సమీర్, రమేష్ ఇంకా స్వప్న వాళ్ళని పోలీసులకు అప్పగించి జీవితంలో వాళ్ళ బయటికి రాకుండా చూడాలి అని ముందుగానే వాళ్ళ మీద కేసులు ఎక్కువ పెట్టించి లైఫ్లో వాళ్ళకి బెయిల్ రాకుండా చేస్తాడు హర్ష. రాజేష్ శ్వేతతో అక్కడికి వచ్చి రాధికాకి ట్రీట్మెంట్ చేసి ఆమె కండిషన్ నార్మల్ అయ్యేంత వరకు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారు. హర్ష శత్రువులు అన్న ఒక్క మాట కూడా లేకుండా అతని జీవితం ప్రశాంతంగా మార్చుకుంటాడు. ఇంత జరిగినా కానీ హర్షకి శ్రావ్య ఆచూకీ అసలు తెలియకపోవడం ఏంటో అర్థం కాదు. అలా రోజులు గడిచిపోతుంటే రాధిక, హర్ష ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇద్దరిలో ప్రేమ ఉన్న ఒకరికి ఒకరు చెప్పుకోవాలంటేనే వాళ్ళ మనసు ఎందుకో అంగీకరించక అలాగే ఉండిపోతారు. ఒకరోజు రాధిక బర్త్డే రావడంతో తన కోసం స్పెషల్గా పార్టీ అరేంజ్ చేయాలి అనుకున్న హర్ష రాధిని తీసుకొని ఒక ప్లేస్కి వెళ్తాడు. పూల మొక్కలు, అందంగా ఉన్న ఆకాశం, అసలు ఆ ప్లేస్ చూడటానికి కూడా ఆమె 2 కళ్ళు సరిపోవు అన్నట్టు ఆనందంగా చూస్తున్న రాధిక వైపు అలాగే మైమరుపుగా చూస్తూ
మోకాల మీద కూర్చొని అతని చేతిలో ఉంగరంతో ఆమె చేతికి తొడుగుతూ ఐ లవ్ యూ రాధిక అని చెప్తాడు హర్ష. ఆమె నవ్వుతూ అతని వైపు చూస్తూ ఉంటే ఆమె కూడా అతని ప్రేమ అంగీకరించింది అని అర్థమై రాధికను గట్టిగా హత్తుకొని ఆమె పెదవులను అందుకుంటాడు. అక్కడ కేవలం వాళ్ళ ఇద్దరు మాత్రమే ఉండటంతో ఆ రాత్రి వాళ్ళ ఇద్దరూ ఏకాంతంగా వాళ్ళ లోకంలో ఉండిపోతారు. ఆమె శరీరం మీద మత్తుగా కదులుతున్న అతని వేళ్ళకి అదుపు తప్పిన ఆమె మనసు అతనికి వశం అయిపోతూ ప్రతి నిమిషం అతనికి అంకితమయ్యేలా ఇరువురి కలయిక ఆ సృష్టికి కూడా ఇష్టం అన్నట్లుగా చందమామికి కూడా మబ్బుల్లోకి వెళ్ళిపోయి ఇద్దరి మీదకి చీకటి తెప్పిస్తే ఆ చీకటిని అందంగా అలుముకుంటూ ఉన్న ఆమె మెరిసిపోతున్న వెన్నెల లాంటి శరీరానికి అతను మోహితుడు అవుతూ ఆమెను మరి ఎంతగా అతనిలోకి అదుముకుంటూ ఆమెతో మరి ఎంత శృంగార కావ్యాన్ని రాస్తూ ఆమెను తన దాన్ని చేసుకుంటాడు. తెల్లవారక ముందే ఇరువురు అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతే హర్ష రాధిక ఇద్దరు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సంతోషంగా గడిచిపోతాయి. కొన్ని రోజులకి ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇంకా వాళ్ళ నవ్వులు మరి ఎంతగా పెరిగిపోతాయి. వాళ్ళ జీవితంలోకి వచ్చే బిడ్డ కోసం ప్రతి నిమిషం ఎదురు చూస్తూ హర్ష ప్రతి నిమిషం రాధికకి తోడుగా ఉంటూ ఆమెను మరి ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. 9th మంత్ తర్వాత ఆమెకు పెయిన్స్ స్టార్ట్ అయ్యే సమయానికి హర్ష ఇంట్లో లేకపోవడంతో జానకి గారు పని వాళ్ళ సహాయంతో రాధికను హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జానకమ్మ గారు హర్షకి కాల్ చేయటంతో తన ఆఫీస్లో మీటింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఫాస్ట్గా హాస్పిటల్కి వస్తాడు. టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్న జానకమ్మ గారు మీరు ఏం చెప్పారు డాక్టర్ అని హర్ష తన నుదుటికి పట్టిన చెమటను తుడుచుకోవటం కూడా మర్చిపోయి అడుగుతూ ఉంటే తెలియదు బాబు, అమ్మాయికి బాగా నొప్పులు ఎక్కువ వస్తున్నాయి అని జానకమ్మ గారు భయంగా చెప్తూ ఉంటే లోపల నుండి వినిపిస్తూ ఉన్న రాధిక అరుపులకి హర్ష భయంగా మారిపోయి డోర్స్ ఓపెన్ చెయ్యమని అడుగుతాడు. నర్స్ భయంగా సార్ ఇప్పుడు అలా చేయకూడదు, మీరు ప్లీజ్ కంగారు పడకండి, మేడంకి ఏం కాదు అని నర్స్ చెప్తున్నా హర్ష వినిపించుకోడు. కొంత సమయం తర్వాత రాధిక జన్మనిచ్చిన బిడ్డను తీసుకుని బయటకు వచ్చి హర్ష చేతిలో పాపను పెట్టి కంగ్రాచులేషన్స్ హర్ష అని చెప్తుంది. ఆమె గొంతు ఎక్కడో విన్నట్టుగా హర్షకి అనిపిస్తుంటే ఆమె వైపు చూసిన హర్షకి శ్రావ్య అక్కడ కనిపిస్తుంది. నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి, స్టార్టింగ్ ఏం పెట్టాను. అందంగా నవ్వుతూ అతని వైపు చూస్తున్న శ్రావ్య కనిపిస్తుంటే కొన్ని నిమిషాలు అలాగే ఉండిపోయిన హర్ష బిడ్డ ఏడ్చేసరికి పాప వైపు చూసి చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ శ్రావ్య అని చెప్తాడు. శ్రావ్య చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయే అంతలో శ్రావ్య అంటూ వచ్చిన అర్జును చూసి హర్ష అయోమయంగా అలాగే ఉండిపోతే నా హస్బెండ్ అని శ్రావ్య హర్షకి పరిచయం చేసి అక్కడి నుంచి పేషెంట్స్ని చూడటానికి వెళ్ళిపోతుంది. పాపని జానకమ్మ గారి చేతిలో అప్పగించి రాధిక దగ్గరికి వెళ్తాడు. అలసిపోయి మత్తుగా నిద్రపోతున్న రాధికని చూసి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటాడు. అతని మనసులో ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది తన వల్ల శ్రావ్య జీవితం నాశనం అయిపోయిందేమో అని. కానీ శ్రావ్య హ్యాపీగా ఉండటం అతనికి కనిపించేసరికి అతని మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంతలో జానకమ్మ గారు పాప పాలు కోసం ఏడుస్తుంటే తీసుకుని వచ్చి రాధిక చేత పాపకి పాలు పట్టించి తల్లి స్పర్శ తగలగానే నవ్వుతూ ఉన్న పాపని చూస్తూ అందరూ సంతోషంగా మారిపోతారు. ఫ్రెండ్స్, స్టోరీ మాత్రం చూస్తున్నారు, దానికి ఒక
5K వ్యూస్ వచ్చినా కామెంట్స్ మాత్రం ఒక 10 మాత్రమే వస్తున్నాయి. చూసేవాళ్ళు కొంచెం కామెంట్ చేసి స్టోరీ ఎలా ఉందో చెప్పి వెళ్ళండి అబ్బా. అలాగే మీకు ఏ టైప్ స్టోరీస్ కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ టైప్ స్టోరీస్ రాయడానికి ట్రై చేస్తా. ఎవరికైనా ఏదో ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అదే స్టోరీ రాయడానికే చూస్తాం. ఇక ఇంకో స్టోరీతో కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.